అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ బీన్ 2 years మిమ్మల్ని అందరినీ కలిసి. ఎస్పెషలీ నేను ఇది మీడియా వాళ్ళకి ఈ పర్టికులర్ ట్రైలర్ ఈవెంట్ నేను మీకు అడ్రస్ చేద్దామని అండ్ రిక్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బీన్ 2 years నేను మళ్ళీ ఇలాంటి ఒక మీడియా ముందు రావడానికి. అండ్ ఏమో నేను వస్తాను అనుకోలేదు మళ్ళీ. అండ్ ఫర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ సాయి తేజ్ ఫర్ రైటింగ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్. అండ్ ఆ స్క్రిప్ట్కి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నా మీద అంత నమ్మకం పెట్టినందుకు. అండ్ రామ్ సార్ ఆ టైమ్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కనుక పిలవకపోతే ఐ డోంట్ నో సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మళ్ళీ నాకు ఒక పునర్జన్మలాగా సార్ ఈ సినిమా. వాట్ ఎవర్ ద ఫ్రూట్స్ ఐఎమ్ హ్యావింగ్ రైట్ నౌ, ఏదైనా సరే ఇట్స్ కిన్నెరసాని. ఎందుకంటే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీని, అంటే ఇప్పటివరకు స్టోరీ అంటే థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్ ఇలాంటివే ఒక మార్క్ వచ్చేలాగా, బికాస్ ఒక డార్క్ టోన్ కనిపిస్తే థ్రిల్లర్ అని అనుకుంటారు, బట్ ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ ఇట్స్ విత్ లాట్స్ ఆఫ్ మిస్టరీ అన్ఫోల్డ్స్ అవుతుంది దీంట్లో. ఎస్పెషలీ స్క్రీన్ ప్లే, దీనికి సాయి తేజ్ స్క్రీన్ ప్లే ఇట్స్ బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ మనం నరేట్ చేసినప్పుడు అయితే నేను ఐ వాజ్ ఆస్ట్రక్. ఎప్పుడు నేను చాలా ఏదైనా కథ నరేషన్ విన్నప్పుడు నేను అంత కనెక్ట్ అవ్వను. ఫస్ట్ టైం నేను ఒక నరేషన్ విని ఫుల్ కంప్లీట్లీ హాంట్ చేసేలా అయిపోయింది. నేను ఈ కథను ఎప్పుడో 6-7 months ముందే విన్నాను, అంటే బిఫోర్ కోవిడ్ విన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమో మరి ఆ కథ చేద్దామని ఉన్నింది. బట్ ఫైనలీ నన్ను పిలుస్తారో లేదో ఈ కథకి, నన్ను అనుకుంటారో లేదో అని చాలా డౌట్స్ ఉన్నది. బట్ సాయి తేజ్ వాస్ వెరీ వెరీ స్ట్రాంగ్, రమణ్ తేజ్ అని డైరెక్ట్ చేయాలని. అండ్ థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ బ్రో. సో నేను ఎవ్రీ మినిట్ దీని గురించి ఆలోచించాను. అండ్ వెన్ ద ఫిల్మ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రామ్ గారి సపోర్ట్, బికాస్ ఇలాంటి స్క్రిప్ట్స్ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్సే అర్థం చేసుకోగలరండి. అందులో రామ్ సార్ ఇట్స్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ ఎస్పెషలీ. సో ఆయన కంప్లీట్లీ మేము ఎలాంటి ఒక విజన్ చూసామో ఆయన కూడా ఇలాంటి ఒక విజనే చూసారు ఈ కథలో. సార్ థ్యాంక్ యూ సార్, ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ కథని బిలీవ్ చేసినందుకు. అండ్ ఫర్ సాగర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ అనదర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. అండ్ థ్యాంక్ యూ సాగర్ గారు ఫర్ ఎవ్రీథింగ్ మాతో ఉండి. సో యూ హ్యావ్ సపోర్టెడ్ అస్ అ లాట్. అండ్ వెన్ కమ్ టు టెక్నికల్ టీమ్ అండి, ఈ ఫిల్మ్ కి విజువల్స్ ఆర్ అసెట్ అండి. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంత దీని గురించి, ఎవ్రీథింగ్ దీనికి ఇంత హైప్ రావడానికి రీజన్ కూడా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. అండ్ ఆ విజువల్ ని దినేష్ విల్ బి ఇన్ ఫ్యూచర్ రాసి పెట్టుకోండి, విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి ఇన్ ద హోల్ ఇండియా. నేనైతే క్లియర్ గా చెప్తున్నాను. సో బికాస్ ఆల్రెడీ ఇండస్ట్రీలో హీ హాస్ మేడ్ హిస్ మార్క్. ఇప్పుడు ఆల్రెడీ తను చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. యూ విల్ సీ ఫ్యూచర్ తన విజువల్స్ ఏంటో అని. అండ్ తనతో ఏంటంటే హీ వోంట్ ఈవెన్ కాంప్రమైజ్. సో నేను ఒకవేళ నా పర్ఫార్మెన్స్ నాకు వచ్చేసినా కూడా తనకి ఏదో ఒక చిన్న, అది నాకైతే కనిపించదు బట్ తనకు మాత్రం కనిపిస్తుంది, ఒక చిన్న మూమెంట్ మిస్ అయినా కూడా. అదేంటో మరి చాలా సార్లు మా ఇద్దరికి వచ్చిన డిస్టర్బెన్స్ అని కూడా చెప్పము, క్రియేటివ్ లో ఉన్న ఒక ఫైట్. సో మనోడు అసలు 10 takes అయినా 20 takes అయినా అసలు ఆగడు. ఆర్టిస్ట్ లో అది వాళ్ళు ఎలా అయినా పర్ఫామ్ చేసుకుని మనోడు షాట్ మాత్రం రావాల్సిందే. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్ బ్రో. అండ్ ఎస్పెషలీ అనదర్ అసెట్ ఇస్ బీజిఎం అండి. అండ్ మ్యూజిక్ ఎస్పెషలీ సాగర్ అన్న ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ టు మీ. అండ్ అట్ ద సేమ్ టైం చాలా పర్సనల్ గా నాకు మంచి ఫ్రెండ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటి ఒక సినిమాకి హీ హాస్ గివెన్ హిస్ ఓన్ టైమ్. అండ్ చాలా మీరు చూసారు మ్యూజిక్ అండ్ విజువల్స్ అండ్ మ్యూజిక్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ సింక్. విజువల్ ఏ లెవెల్ అయితే సాటిస్ఫై చేసిందో మ్యూజిక్ కూడా అంతే ఇంటెన్స్ గా ఇచ్చారు. అండ్ హీ హాస్ కంప్లీట్లీ తన జానర్ షిఫ్ట్ చేసి, ఇంతకుముందు నేనైతే సాగర్ అన్న దగ్గర ఇలాంటి మ్యూజిక్ చూడలేదు, బికాస్ హీ హాస్ గివెన్ కిన్నెరసాని ఒక వరల్డ్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ సాగర్ అన్న ఫర్ బీయింగ్ దర్. అండ్ ఎడిటర్ అన్వర్ చాలా చాలా వెరీ వెరీ ఫన్నీ గాయ్. అండ్ అట్ ద సేమ్ టైం మంకీ లాగా అనమాట మనోడు. సో ఎప్పుడు ఇంకా అంత చాలా చిన్న కుర్రాడు. సో హీస్ వెరీ ప్యాషనెట్. బేసిక్గా నేను అన్వర్ని ఒక క్రికెట్ ఆడేటప్పుడు కలిశాను, నాకు బై రన్నర్ గా ఉండేవాడు. సో అప్పుడు ఒకసారి రన్స్ ఎక్కువ, నేను మాక్సిమం అలా పరిగెడుతున్నప్పుడు ఒక రోజు పరిగెట్టుకుంటూ అడుగుతుంటే నేను అడిగాను, భయ్య నువ్వు ఏం చేస్తావంటే, అన్న నేను జోహర్ ఎడిట్ చేశాను అన్న అని అన్నాడు. సో ఓకే, తర్వాత నేను నెక్స్ట్ డే మీటింగ్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే క్రికెట్ ఆడేటప్పుడు సేమ్ అలానే బై రన్నర్ పరిగెట్టి వచ్చినప్పుడు అడిగాను,
నా సినిమా ఎడిట్ చేస్తావా అని. సో అప్పుడు అలా అన్వర్తో నాకు జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అండి. అండ్ ఈ సినిమాలో నేను నమ్మింది ఒకటే, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ మై వర్క్, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ పర్సన్స్ వర్క్, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ టీమ్ ఎఫర్ట్, ఎస్పెషలీ టెక్నికల్ టీమ్. ఎవరి స్వార్థానికి వాళ్ళు పనిచేశారు, అది చాలా చాలా మంచిది ఫర్ సినిమా. బికాస్ నేనైతే నా స్వార్థం కోసమే పనిచేశాను ఈ సినిమా, ఎందుకంటే నా కెరియర్ బిల్డ్ అవ్వాలని. బికాస్ ఎవ్రీబడి, ద కామన్ పాయింట్ ఆఫ్ ద ఎవ్రీబడి స్వార్థం వచ్చి ఇట్స్ అ ఫిల్మ్ అండి. అల్టిమేట్లీ అదే చూసాం మేము. అండ్ అన్వర్ కూడా he has done his fantastic job. Thank you, Anwar, for giving most of the time. And when coming to actors, Andy, first of all, I would like to thank Kalyan Dev garu. He will join from next event, Andy, because he in out of country, so అందుకే రాలేదు. So but he'll join from the next event. So he's such a gentleman, Andy, and అలాంటి ఒక యాక్టర్ తో చేసినప్పుడు బేసిక్ గా ఫుల్ ఫ్రీడమ్ ఉండాలండి. అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయాలంటే, నమ్మాలంటే కంప్లీట్ గా ఏదో నన్ను నమ్మాలి, లేకపోతే కంప్లీట్ స్క్రిప్ట్ అయినా నమ్మాలి. సో హీ హాస్ కంప్లీట్లీ సరెండర్డ్ హిమ్సెల్ఫ్, బికాస్ ఫస్ట్ డే వన్ షూట్ నుంచి హీ హాస్ సీన్ ఇట్. అండ్ ఆ సపోర్ట్ తన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, సో నేను నా కంప్లీట్ ఫోకస్ నేను ఓన్లీ అవుట్పుట్ మీద పెట్టాను. అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ సార్. అండ్ దిస్ విల్ బి వన్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్స్ ఫర్ యూ సార్, అండ్ యూ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. మీరు ఇంకా థియేటర్ లో ఇంకా చాలా చూస్తారు కళ్యాణ్ సార్ గురించి. అండ్ వెన్ కమ్స్ టు యాక్ట్రెస్ యాన్ శీతల్, సో థ్యాంక్ యూ యాన్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, అండ్ యూ హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్. తిను ఫస్ట్ నేను ఇష్క్ చూసాను మలయాళంలో, షీఈస్ ద హీరోయిన్ ఇన్ మలయాళం ఇష్క్. సో అక్కడ నుంచి షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సో ద మూమెంట్ ఫస్ట్ డే మేము షూట్ కి వచ్చిన దగ్గర నుంచి షీ హాస్, అసలు నాకు తెలిసినంత వరకు తను ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇట్స్ లైక్ ఐ కరెక్ట్, ఐ డూయింగ్ గుడ్, సో ఇలా అడుగుతూనే ఉంటుంది. షీ నీడ్స్ దట్ అష్యూరెన్స్ ఎవ్రీ టైమ్. సో బట్ తనకు తెలియని విషయం ఏంటంటే షీఈస్ డూయింగ్ అట్ ఫస్ట్ టేక్ లోనే చాలా క్రేజీగా చేస్తుంటాను. సో మీరు ట్రైలర్ లో చూసుంటారు, ఇంకా ఇంటెన్స్ ఉంటుందండి సినిమా. ట్రైలర్ ఇస్ జస్ట్ 5% కూడా నేను చెప్పను, సినిమా ఇస్ వే బెటర్ దాన్ దట్. సో అండ్ వెన్ కమ్స్ టు రవీంద్ర విజయ్ గారు అండ్ ఆర్ అనదర్ క్యారెక్టర్. సో ఇందులో నో విలన్స్ అండ్ నో హీరోస్ అండి. నేను యాజ్ చెప్పినట్టు, దిస్ ఈజ్ అ స్టోరీ ఇస్ ద హీరో, స్టోరీ ఇస్ ద విలన్. మన సిచ్యువేషన్స్, మన రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ రిలేటబుల్ గా మనం ఎలాంటి ఒక్కొక్క సిచ్యువేషన్స్ కి ఒక హ్యూమన్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈ సినిమా. సో ఇట్స్ కంప్లీట్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండి. అవుట్ ఆఫ్ లవ్, ఈవెన్ లవ్ కానీ, ఆ సెల్ఫిష్నెస్ కానీ, ఎవ్రీథింగ్, ఆ క్లియర్ ఎమోషన్స్ ని ఇందులో చూపించాను నేను. అండ్ ఎస్పెషలీ రవీంద్ర విజయ్ ఆ క్యారెక్టర్ లో మాత్రం ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ టు వర్క్ లైక్ అన్ యాక్టర్ లైక్ రవీంద్ర విజయ్. మీరు ఆయన తెలిసిన ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా ఉన్నారు ఆయన. సో అలాంటి ఒక యాక్టర్ హస్ డన్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్. అండ్ నెక్స్ట్ కశిష్ ఇస్ అ వెరీ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ అండి. తను చాలా సర్ప్రైజ్ రోల్ చేసింది సినిమాలో, అండ్ షీ హాస్ డన్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. తన గురించి నేను ఎక్కువ మాట్లాడను ఇప్పుడు, బికాస్ ఆ క్యారెక్టర్ గురించి అయితే, బికాస్ సినిమాలోనే అది ఇట్స్ అ వెరీ హిడెన్ క్యారెక్టర్ సినిమాలో. అండ్ వెన్ కమ్ టు, అండ్ థ్యాంక్ యూ కశిష్. అండ్ మాది భిక్షు, నిన్ను సెలెక్ట్ చేయడమే చాలా పెద్ద కష్టం అయిపోయింది మాకు. సో నీ క్యారెక్టర్ కోసం మాత్రం ఎక్కడ తిరిగినా అసలు చాలా చాలా ఆప్షన్స్ చూసాం మేము. బట్ ఫైనలీ సాయి తేజ్ has invited you to office. అప్పుడు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ నేను నీది, బికాస్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ నువ్వు సెట్ అవుతావా లేదా ఏంటి, చాలా ఫైట్లే నాకు సాయి తేజ్కి, తీసుకోవాలా వద్దా ఏంటి అర్థం కాలేదు. తర్వాత వెన్ ఐ మెట్ యూ ఫస్ట్ టైం, సో దెన్ ఐ ఫిక్స్డ్ కన్ఫర్మ్ ఈ క్యారెక్టర్ అయితే ఈ అమ్మాయి చేయాలని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం షూట్ చేసినప్పుడు అయితే ఐ ఫెల్ట్ సో అమేజ్డ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ ఎస్పెషలీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for being there for Kinersani film. Sir, Ram sir, thank you so much sir, again and again. And మీరు అండ్ మీడియా వాళ్ళు ప్లీజ్ అండి ఈ సినిమాని మీరే జనాల వరకు తీసుకెళ్ళాలి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేము చాలా ఒక మంచి అటెంప్ట్ చేసాం మేము. ఈ ట్రైలర్ చూసుంటారు, మీకు అందరికీ హార్ట్ఫుల్ గా నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఫ్రమ్ Jan 26th మేము థియేటర్స్ లోకి వస్తున్నాం. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.
వి ఆల్ మేడ్ వన్ ఎఫర్ట్, వి ఆల్ ఆర్, మేమందరూ ఒక యంగ్స్టర్స్, అందరూ డే అండ్ నైట్ కష్టపడ్డామండి ఈ సినిమా కోసం. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ.